హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. బద్వేల్ పట్టణంలో జరిగేటువంటి ఎటువంటి దైవ కార్యక్రమాలైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించడమే మా యొక్క ఛానల్ ఉద్దేశం. అలాగే మీరు చూస్తున్నారు ఈ యొక్క వీడియో వచ్చేసి కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గా దేవాలయం యొక్క విశంతి వార్షికోత్సవం సందర్భంగా, అనగా గుడి కట్టి 20 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి ఇవాళ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. మనం చూస్తున్నాము అమ్మవారి యొక్క వీడియో. అమ్మవారిని ఒక చిన్న పాప, కల్మషం లేనటువంటి పాప ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అమ్మవారిని బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో తయారు చేశారు. గొప్ప కార్యక్రమం, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే నవగ్రహ హోమం, రుద్ర హోమం, చండీ హోమం కూడా మీకు చూపిస్తాము. మనం చూస్తున్నాము అమ్మవారి ఆలయ డెకరేషన్ అనేది ఎంతో అద్భుతంగా చేశారు. రీమోడలింగ్ తర్వాత ఆలయం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నాము వీడియో. ఇక్కడ చండీ హోమం కోసం హోమాన్ని ఆవు పేడతో అలంకరించిన తరువాత ముగ్గులు వేసి ఎంతో సర్వాంగ సుందరంగా తయారు చేశారు. అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తి ఎదురుగా ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం అనేది మరీ కొద్ది నిమిషములలో జరుగును. మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తి. అమ్మవారి ఉత్సవ విగ్రహమూర్తి ఎదురుగా ఈ చండీ హోమ కార్యక్రమం ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా మరి కొద్ది నిమిషంలలో ఈ యొక్క కార్యక్రమం అనేది జరగబోతుంది. చాలా మంది భక్తులకు చండీ హోమం అంటే తెలియదు. మనం దాని గురించి మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క మెడలో వెండి పుష్పాల దండ ఎంతో కమనీయంగా మీరు చూడొచ్చు ఆ విజువల్. మేము కూడా ఫస్ట్ దాన్ని నమ్మలేదు. అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహ మూర్తికి వెండి పుష్పాలతో దండ అనేది ఎంతో అద్భుతం. అది మనం దగ్గర నుంచి ఒకసారి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాం మీకు. వెండి పుష్పాలతో చేసినటువంటి దండ అమ్మవారి మెడలో అలంకరించిన తరువాత అమ్మవారికి ఎంతో అద్భుతంగా ఆ యొక్క దండ కూడా తయారు చేయడం చాలా గొప్పతనం.
హలో హలో అందరికి ఆచమనం చేసిన భక్తులు చండీ హోమం దగ్గర కూర్చొని చండీ హోమం అనేది జరగబోతుంది. మనలో చాలా మందికి చండీ హోమం అంటే ఏందో తెలియదు. మనం సేకరించిన సమాచారం వరకు చండీ హోమం అంటే ఏందో, చండీ హోమం అసలు ఎందుకు చేస్తారు, అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయం మనందరికీ. చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తున్న విషయమే. ఆదితత్వానికి నేత్రమూర్తిగా భావించి చేసి ప్రకృతి ఉపాసనే శ్రీ విద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం ప్రకారం దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కాండేయ పురాణం చండీ మహత్వాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి. దుర్గా లేదా చండీ సప్తశతి 3 చరిత్రలుగా 13 అధ్యాయాలుగా ఉంటుందని మన పూర్వీకులు మనతో చెప్తూనే ఉంటారు. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవి స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని 3 పద్ధతుల్లో ఆచరిస్తారు: పూజ, పారాయణం, హోమం. ఈ 3 పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణంలో దశాంశం హోమం, దశాంశ తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్ర చండీ యాగం, ఆయుత చండీ యాగం అంటే 10,000 చండీ యాగం, నియుత చండీ యాగం అంటే 1,00,000 చండీ యాగం, ప్రయుత చండీ యాగం అంటే 10 లక్షల చండీ యాగం. మీరు గమనించవచ్చు, ఆయుత అంటే 10, నియుత అంటే 1,00,000, ప్రయుత అంటే 10 లక్షలు చండీ యాగం ఉంటారు. చండీ పారాయణ వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలనేవి ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపినైన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహితం మనకు చెప్తూనే ఉంటుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫలసాధన మరొకటి లేదని శాస్త్రాలు, మన పూర్వీక పండితులు మనతో చెప్తూనే ఉంటారు. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశ భద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం అనేది చేస్తూనే ఉంటారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశి చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశి చండీ చేస్తే శత్రు నాశనమని, మనుచండి చేస్తే, మనుచండి అంటే
చతుర్దశ చండితో శత్రువు వశమవుతాడని మార్కాండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకారంలో ఉంది. ఇక శతచండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలుగుతాయి. సహస్ర చండీతో లక్ష్మీదేవి వరిస్తుందని, మన కోరికలు నెరవేరుతాయని మన పురాణాలు ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఈనాటికి కూడా రాసి ఉంది. దీనినే ఆయుత చండి అంటారు. ప్రయుత చండి అంటే 10 లక్షల చండి సప్తశతి పారాయణాలు. మనకు తెలిసిన కాడికి, అంటే ఇందులో ఎటువంటి తప్పు ఉన్నా మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుకుంటూ, మనకు తెలిసిన కాడికి ఈ యొక్క చండీ యాగం గురించి మనం మా యొక్క సబ్స్క్రైబర్స్ కానీ మేము వివరించడం అయితే జరిగింది. మరీ కొద్ది క్షణాల్లో మనం చూస్తున్నాము, ఆల్రెడీ యాగంలో కట్టెలు కూడా పేర్చిపెట్టారు. మరి కొద్ది క్షణాల్లో చండీ యాగం అనేది మొదలవుతుంది. మనం ఈ యొక్క చండీ యాగం గురించి చెప్పేటప్పుడు పూజారి మనతో అన్నాడు, నువ్వు చండీ యాగం అయిపోయిన తర్వాత చెప్పాలని. కానీ మేము మా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం అసలు చండీ యాగం ఎందుకు చేస్తారు, మా యొక్క యూట్యూబర్స్, మా యొక్క సబ్స్క్రైబర్స్ వీడియో చూడాలనే ముఖ్య ఉద్దేశంతో చండీ యాగం గురించి మనం ముందే చెప్పడం జరిగింది. మరొక్కసారి మా యొక్క, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు, మా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మా యొక్క ఫ్యామిలీలో జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో. నా వాళ్ళకి ఆచమనం చేయొచ్చు. ఉమానా కూర్చున్న వాళ్ళకి ఆచమనం చేయొచ్చు. అగ్గిపెట్టిందా?
హలో హలో ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం దేవీం వాచమదరయంత దేవాస విశ్వరూపా పచమో వదంతే ప్రాణామంతే అందరు అక్షతలు చేతులు పట్టుకోండి నేను అందరికి అక్షతలు ఇచ్చేసి అందరికి అక్షతలు ఇచ్చేదా ధ్రువంతే వామరాత్మనే ధ్రువంత ఇంద్రచాంగిచరాచంధారయదా ధ్రువో కరేవలగ్నం సుతనందరే వదారాబలం చంద్రబలందరేవ విద్యాబలం దైవబలందరేవ లక్ష్మీ పదేదే శ్రియగోస్వరామి అయం ముహూర్త శుభముహూర్త సప్రదిశ్చిరమస్తో విశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్వయా సంతరణాతం సర్వతో జయమంగళా నామ శ్రేషా జయశ్రేషా గురుశ్రేషా హరమోహ ఏషా విందేవరస్యామా ఉదయస్తవతనాతనః కామదాపహస్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణమోస్తనే శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరూ మీ ముందు పక్క హోమగుండం మీద నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ఆచమ్య మృత్యుజలు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ నారాజు ఆచమ్య కేశవాయ స్వాహ నారాజనాయ స్వాహ మాధవాయ స్వాహ హస్తం రక్షాయ. ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకరశనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రత్యంగాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదాక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః. ఉచ్చిష్టంత భూత విహాజనాః ఏ జయ భూమి భారగాః ఏ జయ స్వామి లోదేన బ్రహ్మగణమ సమారభేద. భగవాను కూడా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ఆడవాళ్ళు నమస్కారం చేసుకుంటూ ఉండండి. దేవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తమః ఓం సత్య ఓం దత్స విదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాభో జ్యోతిరసాముదం బ్రహ్మ భూర్భువస్సువరో. చేయండి. మృత్యుజంలో వచ్చేది అక్షతలు ఇచ్చేయండి అయ్యా. పుష్పాక్ష ఇద్దరి చేతికి ఇచ్చేయండి. ఎడం చేతులు వేసుకోండి. కుడి చేయి బోళ్ళు ఇచ్చండి. కుడి చేతుల మీద పెట్టుకోండి. నేను సాయంత్రం సంకల్పం చెప్పాను కదా, దాని మాదిరిగా పెట్టుకోండి. పుష్ప అన్న ఇచ్చి కుడి చేతుల మీద పెట్టుకోమని చెప్పు. పుష్పాక్షరాన్ని హస్తే గృహీత్వా. సంజీవ్ అక్కడ చూస్తూ ఉండు. పుష్పాక్షరాన్ని హస్తే గృహీత్వా. ఇరికిచ్చేయి. ఎడం చేతులు వేసుకోండమ్మా. కుడి చేయి బోళ్ళు ఇచ్చండి. కుడి తోడ మీద పెట్టుకోండి. పుష్పాక్షరాన్ని హస్తే గృహీత్వా శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః శ్రీయవరాహే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోర్దీపే భరతవర్షే భరతఖండే మేనోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యమ ప్రదేశే శ్రీ కనకదుర్గా పరమేశ్వరి దేవ్యాలయే యాగ
మండపే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అర్జున్వందమానేన వ్యవహారగజాంధ్రమానేన ప్రభువాదిత్య సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే హేమంతరుత పుష్యమాసే కృష్ణపక్షే దశమ్యాం వాసరః వాసరస్తో లక్ష్మీవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుల విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదో శ్రీ పరమేశ్వర బుద్ధస్య పరమేశ్వర ప్రీత్యర్థో అస్యాః దేవదేవ్యాః అఖిలాండ కోటి బ్రహ్మాండ జగన్యాః ఆదిమధ్యాంతరహితాయాః జ్ఞానదయాస్వరూపిణ్యా మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ కనకదుర్గా పరమేశ్వరి దేవ్యాః సంపూర్ణ అనుగ్రహవసాద సిద్ధ్యర్థ సంకల్పిత 20 వార్షికోత్సవ మహోత్సవాఖ్యే కర్మణి తస్మై నమః. ఎవరు హోమగుండ దగ్గర స్వామి అంతా కూడా వాళ్ళ గోత్రాలు చెప్పండి. వందనానామ్యాం కుమారస్య గణేష్ నామధేయస్య తేజస్విని నామ్యాం వెంకటరత్నమ్మ మనోహరి నామధేయస్య శ్రీ నామ్యాః జీవనిధి నామధేయస్య అంజనా నామ్యాః లవకుమారి నామధేయస్య తులసి నామ్యాః విష్ణువర్ధన్ నామధేయస్య మంజులా నామ్నీః సహకుటుంబస్య మీ గోత్రం చెప్పండి. పెద్దవేపుచెడు గోత్రస్య మీ గోత్రం నామ్నీః వెంకటేశ్వర నామధేయస్య నామధేయస్య ఆదిలక్ష్మీ నామ్నీః నామ్నీః దీక్షా నామ్నీః ఇక్కడ అయిపోయింది. మొత్తం ఉన్నది లాస్ట్ లో సంజీవ్ స్వామి అయిందా? ఓకే, అందరూ చెప్తారా? అంతా కూడా పలకండి సంకల్పాలు అందరూ కూడా పలుకుతూ ఉండండి. మమ సహ కుటుంబస్య క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబస్య ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కృత కాయిక వాచిక మానసిక సాంసర్గిక సమస్త పాప క్షయార్థం మమ కుటుంబస్య ఆదిత్యాని నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ కుటుంబస్య సర్వతోముఖ అభివృద్ధ్యర్థం అస్య దేవాలయస్య సర్వతోముఖ అభివృద్ధ్యర్థం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సర ఉత్సవాని సర్వదా
దిగ్విజయత సిద్ధ్యర్థం అస్యాః దేవ దైవ్యాః అఖిలాండ కోటి బ్రహ్మాండ జనన్యాః ఆది మధ్యః అంతః రహితాయాః జ్ఞాన దయా స్వరూపిణ్యా మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి కనకదుర్గా పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వింశతి వార్షికోత్సవ మహోత్సవ యజ్ఞ కర్మణి ద్వితీయ దివసే ప్రాతఃకాల మహాగణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం మహాగణపతి ఓం మమ కుటుంబస్య దుర్గా మల్లేశ్వర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం రుద్రహోమం ఆదిత్యాది ఆపట ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ హోమం కరిష్యమానః మమ కుటుంబస్య లక్ష్మీ సుదర్శన దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సుదర్శన హోమాఖ్యం కర్మ కరిష్యమానః మహా మృత్యుంజయ కర్మ కరిష్యమానః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చండికా దుర్గా పరమేశ్వరి అనుగ్రహ సిద్ధ్యర్థం చండీ హోమం మహా పూర్వాహుతి ఓం ఆపదస్య నమః. నమస్కారం చేసుకోండి. అమ్మవారి దయ వల్ల అందరూ కూడా బాగా ఉండాలా. అమ్మవారి దయ వల్ల మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో వ్యవసాయాల్లో మీరు ఏ పని చేస్తున్నారో అంతా కూడా అమ్మవారి దయ అంతా కూడా దిగ్విజయంగా జరగాల. అలాగే అమ్మవారి దయ వల్ల అందరూ కూడా ఆయుష్యపరంగా ఆరోగ్యపరంగా అందరూ కూడా బాగా ఉండాలా. ఎందుకంటే డబ్బు సంపాదిస్తాం, ఆరోగ్యాన్ని అలాగే ఆయుష్ను ప్రసాదించేది ఒక భగవంతుడు మాత్రమే. కాబట్టి అందరూ కూడా ఆయుష్యపరంగా ఆరోగ్యపరంగా అందరం కూడా బాగా ఉండాలని నమస్కారం చేసుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకొని అక్షతలు ముందు పక్క వేసేయండి. ముందు పక్క వేసేయండి. ముందు పక్క వేసి నమస్కారం చేసుకోండి. నేను చెప్పండి అన్నా, నేను నన్ను అనుసరిస్తున్నాను. చెప్తాను బయటికి మీకు ఎనకబడదా వెలిగించేసి హోమంలో వేసేటి ఓం భగవత్వర ఓం భగవత్వర విద్యక్ష ప్రతిష్టాభ్యా ఓం భగవత్వర శ్రీకామో
అగ్ని ప్రతిష్టాప్య అగ్రహణవాత్రలో అగ్రలోకర్ణీయ అగ్ని యజ్ఞేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. యజ్ఞేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చేతిలో సాములు చేతిలో నీళ్లు వేసుకొని నాలుగు పక్క నీళ్లు చల్లండి. సాములు మాత్రమా సోదకేన బాలిన అక్షరం అగ్ని దీపాల సమయాఖ్య అక్షరం తీసుకొని ఏదో పక్కన వేయండి. అక్షరం తీసుకొని ఏదో పక్కన అక్షరం పక్కన నుంచి ఓం అగ్నయే నమః ఉదమహాయ నమః ఉదాసనే నమః కృష్ణవర్ధనే నమః దేవముఖాయ నమః తత్వజిక్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః మధ్యే శ్రీ యజ్ఞవరుషాయ నమః షోడశోత్తర్భైః అగ్నిం పరిసృణీయాత్. దర్భాలు తగ్గండి కింద పరిసృణీయాత్. మళ్ళా అజితేను వన్యస్వ రాఘవన్న అదితేన వన్యస్వ అనమదేన వన్యస్వ సరస్వదేన వన్యస్వ దేవ సవిధ ప్రసూగా. నెయ్యి వేసుకోండి. సూక్ష్మం అందించుకోండి. వాయువ్యానాగ్నేయాంతో స్వాహ ప్రజాపతయన్నమా. నెయ్యి వేసుకోండి. లాస్ట్ లో చూడానా సంజీవ్ నువ్వు అక్కడే ఉండు, గమనిస్తున్నా పక్కంతా. నేను వేస్తున్నారా? వాయువ్యానాగ్నేయాంతం స్వాహ ప్రజాపతయన్నమా నైరుత్యాధీశారాంతం స్వాహ ఇంద్రాయ ఇదన్నమమ అగ్నయే స్వాహ. మధ్యలో వెండి అగ్నయ ఇదన్నమమ సోమాయ స్వాహ సోమాయేదన్నమమ యథోపదేశం ప్రధానాహుతిర్హస్వ. నెయ్యి అంతా కూడా వాళ్ళ ద్రవ్యాల్లో అభికరించండి. మీ ప్లేట్లు పట్టండి అమ్మా. స్వామి నెయ్యి వేస్తాను. భక్తులకు శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా హోమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. భక్తులు వినండి. అమ్మవారి యొక్క 20వ వార్షికోత్సవ సందర్భంగా నిన్న సాయంత్రం నుంచి గణపతి పూజ, తర్వాత జలసారాధన, ఉత్సవమూర్తులకు అభిషేక కార్యక్రమాలు కూడా జరిగినాయి. ఈరోజు ఉదయం అమ్మవారికి అలంకరణ, అలాగే హోమ కార్యక్రమాలు, అలాగే దుర్గా వన్నేశ్వర స్వామి
ప్రీతికరంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు జరిపించుకొని ఇప్పుడు హోమ కార్యక్రమాలకు వచ్చాం. ఎందుకంటే భగవంతుడికి అనేకమైన నైవేద్యాలను పెడుతూ ఉంటాం. అవన్నీ కూడా మళ్ళీ అమ్మవారి పెట్టేసి వల్ల అవి ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. హోమం అటువంటిది కాదు. మనం వేసేటువంటి పదార్థము అంతా కూడా కాని పురుడు తిప్పి పొగ రూపంలో మనం ఏ దేవతలకైతే ఈ యొక్క ద్రవ్యాన్ని సమర్పిస్తామో ఆ దేవతలంతా కూడా యజ్ఞేశ్వరుడు సమర్పిస్తాడని శాస్త్రం చెప్తుంది పొగ రూపంలో. ఎందుకంటే అర్థం దత్తామయ సమ్యక్ ఆదిత్య ఉపజాయతే ఆదిత్య జాయితే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. ఎందుకంటే అర్జునుడు ఉంటాడు, స్వామి ఈ యజ్ఞయాగాలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అంటే అర్థో దత్తామయ సమ్యక్ అంట అగ్ని రూపంలో చేయాలి అంటాడు. ఎందుకంటే అర్థో దత్తామయ సమ్యక్ మనం వేసేటువంటి పదార్థము అగ్ని స్వీకరించి ఆదిత్య ఉపజాయితే ఆదిత్యుడు అంటే సూర్యుడు దగ్గర చేర్చేసి అక్కడ సకల దేవతలందరూ కూడా ఆ సూర్యుడి వల్ల సకల దేవతలు కూడా అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వకాలంలో వర్షాలు పడాలన్నా సుమారుగా యజ్ఞ యాగానికి మొదలుపెట్ట కూడా హోమ రూపంలో యాగ రూపంలో చేస్తూ ఉండేవారు. కాబట్టి అటువంటిది అమ్మవారికి 20వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరి చేత గణపతి హోమం, ఎందుకంటే సకల విగ్రహాలు కానిపతి గణపతి కాబట్టి ఆ గణపతి హోమం, అలాగే ఈశ్వరుడికి ప్రీతికరంగా, ఎందుకంటే ఈశాన సర్వ విద్యాన ఈశ్వర సర్వభూతాన, ఎందుకంటే సకల భూతాలకు విద్యలకు అన్ని కూడా ఈశ్వరుడు అధిపతి కాబట్టి సకల ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడి ప్రీతికరంగా రుద్రహోమం, అలాగే సుదర్శన హోమం, సకల శత్రుబాధలు కానీ రుణబాధలు కానీ ఇవన్నీ కూడా సుదర్శన మహావిష్ణు హోమం చేవాడు కాబట్టి ఆ సుదర్శన స్వామి ప్రత్యేకంగా సుదర్శన హోమ కార్యక్రమం, అలాగే నవగ్రహ హోమ కార్యక్రమం ఉంటుంది. నవగ్రహ హోమం ఎందుకు చేసుకుంటామంటే మనం పుట్టినప్పటి నుంచి ఉండే చేసుకుని కూడా ఈ నవగ్రహ ప్రభావం అనేది ఏ మానవుడు జీవించలేడు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడికి సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సమస్య అనేది మానవుడు లేదు. ఈ కాలంలో ఏదో ఒకటి రూపంలో మనకు ఇబ్బందులు పెట్టుకుంటాయి. ఇది నవగ్రహ ప్రభావం అంటారు. కాబట్టి అటువంటి నవగ్రహ ప్రభావం వేయడానికి కోసమయ్యే నవగ్రహ హోమము, అలాగా తర్వాత మృత్యుంజయ హోమం, సకల ఆయుష్ పరంగా మనంతా కూడా ఆయుష్యంగా ఉండేదాని కోసమయ్యే మృత్యుంజయ ఆయుష్ హోమము, తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రీతికరంగా చండీ హోమము 700 మహామంత్రములతో సప్తశ్లోకి, అలాగే సప్తశతి హోమ కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలా మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా నేను ఏవైతే హోమం పేరు చెప్తామో ఆ హోమం పేరు అడుగుంటూ స్వాహ అన్నప్పుడు వేసుకుంటూ ఉండాలి. ముందు అటుకులు తీసుకోండి, అటుకులు గణపతి హోమానికి అటుకులు తీసుకోండి, అటుకులు మాత్రమే. అందరయ్యా స్వాహ అన్నప్పుడు 3 వేలతో వేసుకోవాలి. గమనించుకోండి, మృగ ముద్ర అంటారు, జింక ముద్ర అంటారు. స్వాహ అన్నప్పుడు మాత్రమే హోమంలో వేయాలా, మధ్యలో కానీ తర్వాత కానీ వేయకూడదు. వేసినా అది ప్రయోజనము ఉండదు. ఇది గమనించుకొని మీ మనస్సును కూడా ఇక్కడే ఉంచి భగవంతుడికి అమ్మవారికి ఈ హోమ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా అందరూ కూడా అందరూ కూడా స్వాహ అన్నప్పుడు 3 వేలతో వేసుకోవాలి. మొట్టమొదటిగా గణపతి హోమం జరుగుతుంది. అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ ఉండేదంతా కూడా స్వాహ అన్నప్పుడు మాత్రమే స్వామి నెయ్యి వేస్తారు. నెయ్యి వేయాలి ఖచ్చితంగా. స్వాహ ముందుగా వెనక వేయకూడదు. ఇది గమనించుకోవడం అందరూ కూడా చివరి వరకు ఇదే ఉంటుంది.
स्वाहा मृदं वच्मे सत्यं वच्मे स्वाहा अवत्तम अववक्तारं अवस्रोतारो अवधातारो अवधातारो अवलोकनवशिष्य अववक्त्यानाद अववरताद अवतनाद अवदक्षिणाद अवदाताद अवधरताद सर्वलोकान् कायिकाय सुवक्ता చూస్తున్నాము. నవగ్రహ హోమం, చండీ హోమం, ఎన్నో పలు రకాల అద్భుతమైనటువంటి హోమాలతో గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అయితే జరిగింది. మన బద్వేలు పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ వాకమల్ల నరసింహారెడ్డి గారు ఇవాళ శ్రీ శ్రీ కనకదుర్గాదేవి వార్షిక
నవగ్రహ హోమం, చండీ హోమం, అలాగే పలు రకాల అద్భుతమైనటువంటి హోమం. అంటే హోమాలు ఎందుకు చేస్తారని మనకు ఆల్రెడీ ఆలయ పురోహితుల వారు కూడా మనకు వివరించారు. హోమం చేయడం వల్ల సకల దోషాలు, సకల పాపాలు పోతాయని మన పూర్వీకులు మనతో ఎప్పుడు అంటూనే ఉంటారు. హోమ కార్యక్రమం అనేది అంటే ఇవాళ అమ్మవారి విశంతి వార్షికోత్సవంలో భాగంగా ఎన్నో పలు రకాల హోమ కార్యక్రమాలు అయితే ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో అతి గొప్పగా జరుగును. అసలు హోమం ఎందుకు చేస్తారు అంటే సకల పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలగాలని హోమ కార్యక్రమం అయితే జరుగుతుంది. మీకు ఒక్కొక్క హోమం గురించి మళ్ళీ మనతో పురోహితులు వారు వివరిస్తారు. రుద్రహోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ రుద్రహోమం ఆయుష్యాలకు సంబంధించిన వాడు ఈశ్వరుడు కాబట్టి, అలాగే సకల మృత్యుదోషాలు, అలాగే సకల ఐశ్వర్యాన్ని ఆయుష్ను శివాయ నమ శివాయ అనుకుంటూ స్వాహానకు చేసుకోనండి. నమ శివాయ అనుకుంటూ స్వాహానకు చేసుకోనండి. జాగమో ఇక్కడ ఈ హోమం దగ్గర రుద్ర హోమంలో భాగంగా ఈ హోమం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కమిటీ మెంబర్స్. అంటే ఆలయ ఏదైతే ఈ యొక్క ఆలయ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి కమిటీ మెంబర్లు
नमः प्रधरणाय दोहत्तरणाय स्वाहा नमस्याय जभेन्याय स्वाहा नमयरन्याय प्रमज्याय स्वाहा नमग्गवर्तिनाय बलस्तजाय स्वाहा नमस्कल्प्याय जगोक्याय स्वाहा जदेज स्वाहा नमोऽनक्य देवेभ्यो देवानागमृतयेभ्यः स्वाहा स्वाहा
Swami
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమో నమః. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవ భూతేశ కరుణాకర శంకర. ఈశ్వరుడు లోపల యజ్ఞేశ్వర నమస్కారం చేసుకోండి. రుద్రహోమం పూర్తయింది. రుద్ర స్వాహాగేశ్వర సుప్రీరాజు తెలంగాణ సుదర్శన హోమాఖ్యం కర్మ గరిష్యే. మా ఒలిపేదాలు ఉంటాయి తెల్లగా, ఒలిపేదాలు చేస్తున్నాడు. ఒలిపేదాలు సుదర్శన హోమం ఎవరికైనా హోమములు వేసేవాడు ద్రవ్యం లేకపోతే చేయొద్దంటే అడగండి. నాకు తెలియదు కదా, అయిపోయింది చెయ్యండి ఎందుకంటే మనకు తెలుస్తుంది. లేదంటే అక్కడ ఎవరు చెప్తారో చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మధ్యలో తెలుగుతారా? 2 నిమిషాలు నీళ్ళు తాగచ్చు, మధ్యలో తాగకూడదు. శత్రుబాధలు రుణబాధలు ఇవన్నీ కూడా సుదర్శన మహావిషయంగా సుదర్శన చక్రం ఉంటుంది అన్నమాట. కాబట్టి దాని సుదర్శన చక్రము ఉంటారు. కాబట్టి ఈ సుదర్శన చక్రము సకల శత్రుబాధలు రుణబాధలను కూడా పోగొడుతుంది. సుదర్శన హోమము అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనం సంపాదించే దానానికి అర్థం కాయాలి కాబట్టి మన పక్కనే ఉంటారు. కాబట్టి మనకి ఇబ్బంది పెట్టకుండా అందరూ కూడా మనకు స్నేహపూర్వకంగా అందరూ కూడా బాగా ఉండాలని చెప్పి సకల శత్రుబాధులు రుణబాధులు అన్ని కూడా పోవాలని చెప్పి ఆ సుదర్శన మహావిష్ణువు నమస్కారం చేసుకోండి.
మనసులో సుదర్శనాయ నమః అనుకుంటూ ఉండండి. సుదర్శన హోమం జరుగుతుంది. సుదర్శనాయ నమః అనుకుంటూ స్వాహానముడు చేస్తుండండి. ఓం నమో భగవతే సుదర్శనాయ దేవతే కాలామణినాయ సర్వలక్షోభనగనాయ ఓం పరబ్రహ్మణే పరంజ్యోతే పరమాత్మనే సుదర్శనాయ సహస్రాయ ఓం పట్ స్వాహా. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ పరమంద పరజంద పరదందవౌషధాశ్రయస్రాయ సంవర సంవర మృత్యోర్మాజయ మాజయ రోగాన్ నాశయ నాశయ ఆయుర్వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం గురు గురు. ఓం నమో భగవతే జ్వాలాపరేతాయ సర్వదిక్షోపనగరాయ పరమాత్మనే సుదర్శనాయ సహస్రాయ ఓం పట్ స్వాహా. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ మనోపురుషాయ పరమాత్మనే పరగర్భవంతయందు సంద్రౌషధ అసదస్తానంబర నంబర విద్వాన్మోదయ మోదయ ఆయుర్వర్ధయ వర్ధయ యోగాన్నాథయ నాథయ దీర్ఘాయుష్మంతం కరగర. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దేవతే కాలాపరీదాయ సర్వలక్షోపనగరాయ ఓం భట్ పరబ్రహ్మణే పరంజ్యోతే పరమాత్మనే సుదర్శనాయ సహస్రాయ ఓం పట్ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ స్వాహా. 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 విద్మహే మహాజ్వాలాయ ధీమహి ప్రచోదయాత్ స్వాహా. పతివర శ్రేణి భీషణ వరగుణ సామభూషణ జడివయస్థాన కారణ జగనవస్థాన కారణ నిగమ దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. శుభ జగద్రోమ మండల సురజనత్రాస ఖండన సదమగ బ్రహ్మ వందిత సదవర బ్రహ్మ నందిత భజన విధ్వంస భక్షిత భజన హిత్పూజ్య రక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. ఓం పురదనజ్జాల మింజర తదుదనజ్జాల మంజర పరిగిత ప్రజ్ఞ విగ్రహ పరిమిత ప్రజ్ఞ దుర్గః కారణ గ్రామ మండిత పరిజన శ్రావణ పండిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. ఓ నిజవర పీఠ సద్గుణ నిర్వదస్పీఠ షడ్గుణ నిగమ నిర్యోగ వైభవ నిజవర వ్యూహ వైభవ హరిహర ధారణ హర పర ప్రోచకరణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. ఓ జలజ విస్తార గర్తన జలజ విశ్రావి గర్తన సరుజ విద్యాని గర్తన భజన విద్యాని వర్తన అమర దుర్గ విక్రమ సమర దుర్గ విక్రమ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. పతిముఖాలీడ బంధుర పదుమహాయేరి దంతుర విగళ మాయా బహిష్కుర వివిధ మాలా బలిష్కుర సర్వహాయంద్ర యంత్రిత దృఢదయాదంగ యంత్రిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. మహితదంబక్షరక్షర విహితదంబక్షరక్షర షడన చక్ర ప్రతిష్ఠిత సకల తత్వ ప్రతిష్ఠిత వివిధ సంకల్ప కల్పక వివిధ సంకల్ప కల్పక జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన స్వాహా. సమరణేతస్వయీమయా సమరణేతస్వయీమయా నిర్మలస్పాదు
నవగ్రహ అరిష్టేతు సంప్రాప్తే నవగ్రహ హోమాని చ కారయేతు నవగ్రహ హోమం ప్రవక్ష్యామి ఆత్మపీడ మనఃపీడ రోగపీడ రుణపీడ బుద్ధిపీడ వ్యాపారపీడ పుత్రపీడ కలత్రపీడ ఆయుష్యపీడ చక్షుపీడ జ్ఞానపీడ ఉపశాంతయే నవగ్రహాయ నమః. నవగ్రహాయ నమః స్వాహాన్ని పునః వేసుకోండి.
పలకండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమః. నమస్కారం చేసుకోండి. అనేన ఆదిత్యాదినవగ్రహ ఓమేన యజ్ఞేశ్వర సుప్రీణాతో సరంగా మాయం దేవతా ప్రీత్యర్థం ఆయుష్యపూర్వ మృత్యుంజయ హోమాగ్యం కర్మ గరిష్యే. ఆయుర్దేవతాయ నమః కాబట్టి ఆయుష్యాయ నమః అనుకుంటూ స్వాహాన్నప్పుడు వేస్తుండండి. ఆయుష్య హోమము. ఈ ఆయుష్య హోమం అయిన తర్వాత చండీ హోమం. ఆయుష్యాయ నమః అనుకుంటూ స్వాహాన్నప్పుడు ఒరిపేలాలు వేస్తుండండి. తల్లయ్య ఒరిపేలాలు వేస్తూ ఉండండి. తల్లయ్య ఓం యో బ్రహ్మ బ్రహ్మణోద్యాన ప్రాణేంద్రగద్దివాసా పినాగే ఈశానదేవస్తనాయంతదాత తస్మై దిహామి అభిషాకృతేన స్వాహా. ప్రాజమాన సదరసవంజా దౌజమానో గర్భర్జుర్యాగాద స్వరజవాజాన వృద్ధవారామిహాయిదేనాగతవర్తదేవ స్వాహా. గర్భంజమాదగర్భంజమాదదాత్పరలోపం జయంతం సువర్ణరం వగ్రహవర్గవర్చంతమాయుధేవర్తజామాగతేన స్వాహా.
आयुष महामृत्युंजयो मे यज्ञेश्वर सुप्रीनाथो महाकाली महालक्ष्मी महासरस्वती रूपिणी चंडिका दुर्गा परमेश्वरी में चलता चंडी होमाख्य कर्म गणिष्ये గుమ్మడికాయ ముక్కలు చెరుకు ముక్కలు అందరికి ఇచ్చేది సేవలో నీళ్లు తాగేంత తాగండి 2 నిమిషాలు 5 నిమిషాలు